ఆరోగ్యం. తండ్రులారా 4వ వచనం. తండ్రులారా మీ పిల్లల కోపం రేపగా ప్రభు యొక్క శిక్షలో బోధలో వాడిని పెంచండి. ఈ విషయాన్ని మనం చాలాసార్లు ఆలోచన చేస్తాం. తండ్రులారా మీ పిల్లల కోపం రేపగా ప్రభు యొక్క శిక్షలో బోధలో వాడిని పెంచండి అన్నాను. కాబట్టి బోధ చేసి పిల్లలకి శిక్ష విధించాలి ప్రభునందు. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడు, అవునా? అలాగే బెత్తం వాడాలని చెప్తాడు సామెతల గ్రంథంలో. బెత్తం వాడని తండ్రి కుమారుడికి విరోధి అని చెప్పేసి బాలుడికి నేర్పవలసిన త్రోవలు వాడికి నేర్పించాలి. అదే విద్య చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి తెలియజేశాడు ఆయన. ఏమని? కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు త్రోవలు అడిగినప్పుడు బోధించమని చెప్పేశాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే రివర్స్ చేస్తా ఉంటారు ఎప్పుడు కూడా. కొట్టేసిన తర్వాత నువ్వు అబద్ధం ఆడకూడదు కదా అంటారు, కొట్టిన తర్వాత నువ్వు దొంగతనం చేయకూడదు కదా అంటారు. ముందు బోధించాలా, తర్వాత శిక్షించాలా కదా? ముందేం చేయాలా? ముందు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంగా బ్రతకపోతే ఆయన శిక్షించేవాడు. మరి ఇప్పుడు క్రైస్తవులుగా పిల్లల్ని ఎలా పెంచాలో మనకి గ్రంథం ఉంది కాబట్టి తండ్రి వాళ్ళ కోపం మీ పిల్లలకి కోపం రేపగా, ముందు కోపం రేపకుండా వాళ్ళు బోధించాలి. ఏంటి కోపం రేపే పని ఏంటంటే, రే చూడరా చూడు పొద్దున్నే లేస్తున్నాడు, నువ్వు ఉన్నావు గాడిదలాగా ఎప్పుడు పోయి లేస్తున్నావు అంట. అప్పుడు ఏమైనట్టు కోపడతాడా? మా డాడీ భలే అన్నాడు అంటాడా? ముందు కోపడతాడు. అప్పుడు నువ్వేం చెప్పినా ఏనా? కోపం వచ్చేటట్టుగా ఎప్పుడైతే మాట్లాడావో అప్పుడు నువ్వేం చెప్పినా విన్నాను. భార్య కూడా అంతే, కోపం వచ్చిన తర్వాత ఎందు అనే కదా. అందుకని ఏం చేయమడు? కోపం రేపగా అంటే ఏం చేయకూడదు, కోపం రేపకూడదు. కోపం రేపకుండా ఏం చేయాలి? బోధ చేయాలా, శిక్షించాలా? బోధ చేయాలా, శిక్షించాలి. ఎంత అద్భుతంగా గ్రంథంలో రాయబడింది. అందరు బోధ నీకు తెలిసి ఉండాలి. అది ఏం చేయాలి? బోధ నీకు తెలిసి ఉండాలన్నమాట. పిల్లలకి నాన్న ఎవరిది దొంగతనం చేయొద్దు, దేవుడు సమస్తం చూస్తున్నాడు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిది కొట్టకూడదు, ఎవరు తేకూడదు. మీకు అర్థమైందా? తర్వాత మందు అంటే సిగరెట్ తాకూడదు, మందు తాకూడదు, వ్యసనాలు అంటే చెడు వ్యసనాలు, స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. ఇలాంటివన్నీ పిల్లలకు నేర్పిస్తా ఉండాలి. పాత నిబంధనలో పలానా ఆయన ఈ తప్పు చేసిన ఆయన ఇలా అయిపోయాడు, ఇలా అయిపోయాడు, ఇది అయిపోయాడు, ఇది అయిపోయాడు అని చెప్పుకుంటారా. కాబట్టి బోధ చేసి పాత నిబంధన ఉదాహరణగా చెప్పుకుంటూ వస్తే పిల్లలకి వాళ్ళు చేసే టైంకి జ్ఞాపకం వస్తాయి, అప్పుడు మానేస్తారు. అంతేగాని బోధించుకోకుండా వాళ్ళు చూసావా వీళ్ళు చూసావా సొంపెత్తాను ఇలాంటి రియాక్టింగ్ అంతా చూపిస్తే ఏమవుతారు? వాళ్ళు ఇలా పెట్టేస్తారు కదా, కొట్టేస్తారు. అవునా? కొడతారా కొట్టరా? కొట్టేదని బోధ చేస్తారు కొంతమంది. కొట్టిన తర్వాత ఏం ఎక్కదమ్మా, కొట్టిన తర్వాత ఏం ఎక్కదు. అందుకని కోపం రేపకుండా ఏం చేయాలి? బోధ ఎక్కించాలి. ముందు తేడా వస్తే బెత్తం వాడాలి, అప్పుడు జ్ఞాపకం ఉంటుంది. ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి అన్నమాట. ప్రభు శిక్ష ప్రకారంగా వేయాలన్నమాట. మనంతా రివర్స్, చేతులు వాడద్దంటే జుట్టు అట్టుకుని గిరా గిరా గిర తిప్పి తనేస్తా ఉంటాం. లేదా బెత్తం అసలు వాడం, చెయ్యి మాత్రమే వాడుతూ ఉంటాం. చెయ్యి వాడుతూ ఉంటే వాడికి బాగా ఇది బలం అంటే దళసర ఎక్కువద్దు అనమాట. నువ్వు కొట్టే కొలిది వాడికి ఏమవుతుందంటే తగలదు అనమాట. అవునా కదా? కొట్టుగా అంటాడు. అంతే ఏమంటాడు? తప్పు చేసాను కొట్టుగా అంటాడు. ఎందుకంటే తగలదు. ఇంకా ఆల్రెడీ నువ్వు కొట్టి కొట్టి ఏమైపోయింది, అది దళసర ఎక్కిపోయింది. ఆ దళసర మీద ఇంకా నువ్వు ఎన్నిసార్లు కొట్టినా ఇంకేం ఉండదు అంట. అదిగే చాలా మంది కొట్టుకో అనేలాగంటారు. ఆ స్థాయికి వచ్చాడంటే నువ్వు పాడు చేసేసేటట్టు అనమాట. అదే బెత్తమైతే భయం. ఆలోచించేయండి దేవుని పిల్లలు, అర్థమైందా? నౌక ఉంటది కానీ మనం చాలా పాడు చేస్తున్నాం మనం. అవునా? తల్లి తిరితే
తండ్రి వెనకేసుకొస్తాడు. అవునా కదా? తండ్రి అంటే లేకపోతే భర్త చదివితే భార్య వెనకేసుకొస్తాడు. ఏరా ఎందుకు తప్పు చేశారో మనం చెప్పాను కదరా నీకు, అక్కడికి వెళ్ళి అవి తేవద్దని చెప్పాను కదా, వాళ్ళ చేలోకి వెళ్ళి ఎందుకు తెచ్చారా అని ఇలా కరచేస్తాడు. అంతే వెంటనే తెల్ల వచ్చేసి ఇలాగ అడ్డుపడిపోతాడు. ఏమని? కొట్టొద్దు మా వాడిని, కొట్టొద్దు, ఏమైపోయింది, ఎందుకు కొడుతున్నాను అలాగా అని చెప్పేసి. అంటే కొట్టుకోకుండా నా కొడుకు నాశనం చేసే అని చెప్తుంది అనమాట. అంతేనా? కొట్టొద్దు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? పాడైపోయినాయండి, కొట్టొద్దు, నా కొడుకుని మాత్రం కొట్టొద్దు. అది అనురాగం నాశనం చేసేస్తుంది ఒకసారి. అర్థమైందా? కొట్టేటప్పుడు కొట్టినవాడు అంతే. అడ్డు పెట్టడం ఏంటి? అడ్డు పెట్టచ్చా? అడ్డు పెట్టే వాళ్ళు మేలు చేస్తున్నట్ట, కీడు చేస్తున్నట్ట? కీడు చేస్తున్నట్టు. కానీ ఆ దెబ్బలు నేలడిపోతుంటే బాబు నా కొడుకు తప్పిపోయి అనుకుంటారు అనమాట. మార్చుకునే ఆలోచన చేయాలన్నమాట దేవునికి. మీకు అర్థమైంది? మార్చుకోవడానికి ఆలోచన చేయదు, అది మార్చుకోవడానికి ఆలోచన చేయరు. పిల్లలకు స్వాతంత్రత ఇవ్వాలి, తప్పు చేస్తే శిక్షించాలి. మా పిల్లల్ని మీరు ఏం చదవాలనుకుంటారో అది చదవండి అంతే అని చెప్పేసి నేను. అర్థమైందా? నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా చెయ్యాలి నువ్వు ఖచ్చితంగా చెప్పేసి వాళ్ళని రుద్దలేదు. మీరు ఏం సబ్జెక్ట్ తీసుకుంటారో తీసుకోండి. అర్థమైందా? సిఈసి తీసుకుంటారో లేకపోతే ఏది తీసుకుంటారో మీరు తీసుకోండి. మీరు ఏం చదవగలుగుతారో అదే చదవన్నాను. వాళ్ళు అంతవరకు ఎంతవరకు చదవాలో అంతవరకు చదివేసి ఆగిపోయినారు. మీకు అర్థమైందా? మన కోరికలు వాళ్ళ మీద అట్టకూడదు. అది మన కోరికల్ని వాళ్ళ మీద అట్టు. వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఇది చేయాలని ఉంటుంది ఆశ. అదే ప్రిపేర్ అవ్వమని చెప్పడం. ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అవుతారు. అవునా కదా? కాబట్టి దేవుని పిల్లల్ని జాగ్రత్తగా పెంచాల్సిన వారు మేము. ఈరోజు కుటుంబం గురించి చాలా వివరంగా చెప్పడానికి నేను ఎందుకు అనుకున్నానంటే, కుటుంబాన్ని లేదా భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రులని జాగ్రత్తగా ఈ రకంగా కట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఇంత తాయితీగా చెప్పబోతుంది. అయితే నేను అనుసరించట్లేదు అనుకోండి, చదివేయండి, ఎదగదండి అంటారు అనమాట. అర్థమైందా? ఏం చేయండి, చదివేయండి అంతే, ఎదగొచ్చేస్తారు. చేయలేని దాన్ని ఏం చేస్తారు చాలా మంది, దాటేస్తారు. అంతే. దాటేయడం అంటే అది పిల్లారా అతను అంత వీడియో చూపమాలి అంత అయిపోయింది, వచ్చేయండి. అప్పుడు నిలబడి మాట్లాడుతున్నానంటే కారణం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి వివాహం అయిన కాడి నుంచి పిల్లల మీద శ్రద్ధ, తల్లిదండ్రులు వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద శ్రద్ధ, నా భార్యని వాక్యానుసారంగా నడిపించడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇబ్బందికరమే కుటుంబాన్ని కట్టుకోవాలంటే మా విషయం కాదు. పిల్లలు ఏమి మనకి అన్ని చెప్పేసినన్ని అలాగే డాడీ అని చెప్పేసి మారిపోరు. మనం ఇక్కడ చెప్తారు, అక్కడ వదిలేస్తారు వాళ్ళు. అనే కదా? కాబట్టి మన దగ్గర నటిస్తారు, బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉంటారు. వాళ్ళందరినీ సరి చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. ఏదేమైనప్పటికీ మనం వాక్యానుసారంగా కుటుంబాన్ని కట్టుకోగలిగితే ప్రశాంతంగా ఉంటుంది. అవునా? లేకపోతే నేను సరిగ్గా కుటుంబాన్ని కట్టుకోలేదు అనుకోండి, ఏజెన్సీ వచ్చానుకో నా గుండె ఇలా పట్టుకోవాలి, అస్తమానం ఫోన్ చేయాలి, ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నారు, వచ్చాడో రాలేదు, ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ రాలేదు అంటే అయ్యో ఎక్కడ ఉంది, ఫోన్ చేయమని. ఇవన్నీ భయం అన్నమాట. భయంతో బతకాలి. అవునా కదా? భార్య మంచిది కాదనుకోండి, తల్లిదండ్రులకి అన్నం పెట్టిందో లేదో భయం వేస్తారు. వాళ్ళు తిన్నారో లేదో, వాళ్ళు పెట్టిందో లేదో, ఏం పరిస్థితి, ఏం జరుగుతుంది, భయంతో చచ్చిపోవాలి ఎక్కువ శాతం. అందుకని కుటుంబాన్ని సరిగ్గా కట్టుకోగలిగితే మన ప్రభునందు మనకు ధైర్యం ఉంటుంది. ప్రభునందు ఏముంటుంది? మనకి ధైర్యం ఉంటుంది. దేవుడు సంతోషపడతాడా? సంతోషపడ్డా?